అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటి కర్రీ అంటే బంగాళదుంప వంకాయతో అమ్మా మీకు గ్రీన్ కర్రీ. గ్రీన్ కర్రీ అంటే కొత్తిమీర ఎల్లుల్లిపాయ. గ్రీన్ కర్రీ ఎందుకన్నానంటే అమ్మా, ఇదిగో అమ్మా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లుల్లిపాయ ఈ మూడు పేస్ట్ పట్టుకోవాలమ్మా. చాలా బాగుంటుంది. ఇది కర్ణాటక స్టైల్. రొటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను అనుకోకండి, ఈ స్వీట్లు అయిగోనమ్మ. ఒక అల్లం ముక్క, పచ్చి కొత్తిమీర ఇదంతా కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. పెద్ద పెట్టుబడి ఏమి ఉండదు, సూపర్ ఉంటుంది కూర. ఇది మిక్సీ పట్టుకుందాం అమ్మా. 1/2 కేజీ వంకాయలు. ఈ వంకాయ బాగుంటుంది, తెల్ల వంకాయ రుచి రాదు దీనికి. ఈ కర్రీకి ఆ వంకాయ ఉండాలి, ఓకేనమ్మా. 3 బంగాళదుంపలమ్మ, ఇలా కోసుకోవాలి నిలువని. ఈ కర్రీకి ఇలా కొయ్యాలి, పొటాటో చిప్స్ లాగా ఇలా కోసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని 2 సార్లు కడుక్కుని ఇలా పెట్టుకున్నా. ఇదిగో ఇవి కూడా ఇలాగే కోసుకోవాలి బద్దల కింద. 2 ఉల్లిపాయలమ్మ సీరుకోవాలి, సన్నగా సీరాలన్నమాట ఏమ్మా. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు, పసుపు, అంతే. సింపుల్గా ఏముండదు పెట్టుబడి. ఇంకా అది ఆడుకుని వస్తానమ్మా, ఓకేనమ్మా. కొంచెం వాటర్ పోసుకుని ఆడుకుని వచ్చాను మిక్సీలో. ఇది కూడా ఉల్లిపాయ సన్నగా సీరుకులమాట. మనం రోజు తినే కూరల్లోనే మార్పులు. అది మనకు రుచిగా ఉందనుకో, వారంలో 2-3 సార్లు వండుకోవచ్చు. నచ్చంది ఎందుకు వచ్చేసరి ఎంత సన్నగా కోసింది అక్క. సన్నగా తరిగింది. ఇలా సీరుకులకి ఏమన్నా మెషిన్ ఉందో చూడాలి. మామూలు దానికి కొనేసింది కానీ అది చూసారా. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందమ్మా, బాగుంటుంది. అందుకని వేళ బెండకాయ ఎప్పుడు పెట్టాం పండుబాబుకి. ఈవేళ ములగసీర కార్తీ మొదలైందమ్మా, 8వ తారీఖు. ఎందుకంటే చేపల కూరలు వండుకుంటారు ఇప్పుడు ఈ నెల. కొత్త ఆస్మా గట్ట ఉన్న వాళ్ళకి చిన్న చేపలు, చేప మంది ఇస్తారు కదా. మన తణుకులో హై స్కూల్లో ఇచ్చేవారు, మరి ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారో తెలియదు కానీ హైదరాబాద్లో కంపల్సరీ. అందుకని ఏం చేస్తారంటే ఈ ఆస్మా గట్ట ఉన్న వాళ్ళు చిన్న చేపలు తెచ్చుకుని వండుకుంటారు ఇప్పుడు. ఈవేళ దొరబడిపోయింది. కరివేపాకు వేసుకుందామమ్మా, సాల్ట్, పసుపు. అంత సన్నంగా అయితే చక్కగా. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఇదిగో ఇది వేసుకుందాం. కొత్తిమీర, ఎల్లుల్లిపాయ, అల్లం. కొత్తిమీర సుతల కన్నా మొదళ్ళు ఉంటే చూసారా, అది ఇంకా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది అన్నమాట. అల్లం వేసేటప్పటికి ఆ స్మెల్లే వేరు. చూసారా. ఇప్పుడు మనం అంతే 1/2 స్పూన్ వేసాను అంతే కారం, 1/2 స్పూన్ వేసాను గరం మసాలా. ఎందుకంటే అల్లం ఉంది కదా, ఘాటు సరిపోతుందన్నమాట దీనికి. ఇలాగే ఇది చపాతీల్లోకి, జొన్న రొట్టెల్లోకి వండుకుంటారన్నమాట. ఉసేనప్ప అని ఉండేవాడు మన ఇంటి ముందు జాలెల్ క్యాంప్లో, వాళ్ళు ఎక్కువ వండేవారు ఇది. చూసారా మెల్ల వచ్చిందా. ఇప్పుడు కూడా దుంప అవని వంకాయ అవని వాటర్లో ఉండాలిరా, లేకపోతే రంగు మారిపోతాయి. పెద్ద ముక్కలే కోసుకోవాలి.
బద్దల కింద రావాలన్నమాట. అప్పుడే కదపను. అడుగున బంగాళదుంప ఉంది కదా, కొంచెం మగ్గిన తర్వాత కదుపుతా. అది బంగాళదుంప కదా, కొంచెం మగ్గిన తర్వాత ఇలా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారా. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఇదిగో ఈ వాటర్ పోసేసుకుందాం. ఇంకేమీ ఎక్కడ సిమ్లో పెట్టుకుంటే అలాగా 5 నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోద్ది. ఇప్పుడే చూసుకోండి ఉప్పు కారం అన్నీని. అంతే, అంటుడకనే వాళ్ళ దగ్గరికి. ఓకేనమ్మా, చూసారా రెడ్ కలర్లో రాదు, కొత్తిమీర కదా, అదిగో చక్కగా ఉడిపోయింది. అదిగో నల్ల వంకాయ ఉండాలమ్మా. కొద్దిగా దగ్గరికి వస్తే ఇంకా అయిపోయినట్టే. ఓ తిప్పే ఎక్కలేదు, గరిటలు పెట్టావు. సిమ్లో పెట్టుకున్నాం అనుకో, కతో పోకుండా ఆలస్యం అవుతుంది అంతే. ఓకేనమ్మా, ఓకేనమ్మా, దగ్గరికి వచ్చేసింది. అదిగో చూసారా ఎలా ఉడిపోయింది వంకాయ. దీని తొక్క కూడా వచ్చేస్తుంది మనం తినేటప్పుడు. అది మెత్తగా, అదిగో సరిపోతుంది. గ్రేవీ ఉండాలి కదా మరి రైస్లో కలుపుకోవడానికి. ఇందులో ఒక రసం పెట్టుకోవచ్చు, సాంబార్ పెట్టుకోవచ్చు అమ్మా, ఏదైనా కూడా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే బంగారం, అయిపోయింది. టేబుల్ మీదకి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా, ఇదిగో చూసారా ఎలా ఉంది రెసిపీ చక్కగా. ఎందుకంటే ఇందులో ఎందుకు వేసానంటే బౌల్స్లో ఆనట్లేదు. తర్వాత వచ్చి మనం డిమార్ట్లో తెచ్చుకున్న వాటిలో ఏడివేడి తెయ్యకండి. వీడియోలో లుక్ వస్తుందని వేసామనుకో తర్వాత ఇబ్బంది పడాలి. దాని పొప్పర్లు లాంటివి ఊడిపోతాయి. నాన్ స్టిక్లు కూడా చూడండి, ఒక ఎగలోను పొప్పర్లు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఆపేసాం. మళ్ళీ చేయమండి, మళ్ళీ ఏదో స్టీలు, మళ్ళీ ఏదేదో మోసుకొచ్చేసింది అక్క. ఎన్ని తెచ్చేసింది. మళ్ళీ చిన్న వీడియో తీసి చూపించాలి మీకు. మళ్ళీ మోసుకొచ్చేసింది కొత్త కొత్త బాక్సులు అంది, స్పూన్లు, మోడల్ మారుతూ ఉంటుంది. ఇలా నచ్చిందని అనుకుంటున్నాను బంగారం. చక్కగా ఇలా వండుకోండి. ఇది బగారా రైస్లో కూడా బాగుంటుంది. మనం వెజిటేబుల్ పలావ్ అంటాం, అక్కడేమో తెలంగాణలో బగారా రైస్ అంటారు. పలవలకు కూడా బాగుంటుంది. వెజిటేబుల్ చేసుకుంటాం చూడమ్మా, అది నీసు తిన్నోళ్ళకి. ఓకేనా మరి, నచ్చిందని అనుకుంటున్నాను బంగారం. అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, ములగసీర కారితే దొరబడింది కాబట్టి ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఊపిరి పీల్చుకునే వాళ్ళు గట్ట ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి చక్కగా చిన్న చేపలు తెచ్చి వండుకుని తినండి. మామిడికి వేసుకున్నా పర్లేదు, చింతపండు వేసుకున్నా పర్లేదు. ఓకేనమ్మా, మరి నచ్చింది అనుకుంటున్నాను. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.